నానా కృష్ణ, దొరికాడ్రా నా కొడుకు, కట్టేయ్రా ఇన్ని. రేయ్ వాడిని అన్న కాబోయే అల్లుడురా. గాని కల్లుడా, గట్లయితే ఇంకో 4 ఎక్కువ తలిగిర్రా కొడుక్కి. కానీ ఈడంటే మీ అన్నకి ఇష్టం లేదురా. ఆగండ్రా. ఏమన్నావు? వీడు మీ అన్నకి కాబోయే అల్లుడే, కానీ వీడంటే వాడికి ఇష్టం లేదురా. గానికి ఇష్టం లేదంటే మనకి ఇష్టం ఉన్నట్టే కదా. రేయ్ లోపలికి నడు. అమ్మా లక్ష్మి, మనవడా చిన్న కోడలు, తను మన పార్టీయే. ఈ 2 కుటుంబాలు ఎప్పుడు కలుస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటుంది పాపం. భోజనాలు రెడీ చేస్తాను మామయ్య. రేయ్ నువ్వు వీడికి వచ్చినవాని వానికి ఎరకనా? ఈ పాటికి వాడికి తెలిసే ఉంటుందిలేరా. తెలియకపోతే నువ్వే వానికి చెప్పు, వీడికి వచ్చిపోయినా అని. ఏ ఇంటి అలవాట్లు కట్టుబాట్లు తెలియడం వాడి ఇంటి వాడు అవ్వడం. ఎంత ధైర్యం ఉంటే ఆ ఇంటికి వెళ్తాడు? తెలీదా వాడికి? ఆ ఇంటికి వెళ్ళొచ్చిన వాడికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. ఆ ఇంటికి వెళ్ళినందుకు కోపమా, పంపించడానికి ప్లానా? పెద్ద ఆయనకి ఛాన్స్ ఇచ్చేసాడు రా. ఏంటి క్రిష్ ఇది? ఇప్పుడు చూడు, నాన్నకు అనవసరంగా కోపం తెప్పించానా? అంటే ఇప్పుడు ఏంటి, మీ నాన్నని తిడతారా? దా వెళ్దాం. క్రిష్ అది కాదు భూమి, ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు లేదా మీ నాన్నకి ఇష్టమైన వాళ్ళ ఇంటికి వెళ్తే కోపం రావాలి, కానీ నేను వెళ్తే కోపం వచ్చిందంటే ఎక్కడో మీ నాన్నకి నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా. ఇంకేంటి పీకేది? అంతేనంటావా? మరి కాక అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు క్రిష్? మీ తాత కోసం. మామయ్య, ఆ కృషిగాడి ఈ దెబ్బతో ఫినిష్. వాడి బట్టలు సామాన్లు మొత్తం సర్దేశా. వాడిని ఇంట్లో జల్లకోటు. యారా బాగా ఆశపడ్డట్టును మొత్తం సర్దేశావా? అంటే పెద్ద మావి కోపం చూసరికి ఈసారి గ్యారంటీ అనుకున్న ప్రామిస్. కావాలంటే భూమిని అడుగు. భూమి, ఈసారి నుంచి మామయ్యని ఫాలో గానే అన్నయ్య, మిమ్మల్నే ఫాలో అవుతా. 1 నిమిషం టైం ఇయ్య అన్నయ్య, 1/2 నిమిషంలో మొత్తం సర్దేస్తా. థాంక్స్ అన్నయ్య. నేను చెప్తున్నాను కదక్క, ఖచ్చితంగా కృషి పడుంటాడు. నువ్వెన్నైనా చెప్పు, ఖచ్చితంగా ఇదే పడుంటుంది. ఏంటో తెలుగు గొడవ? అవునే, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ ఉండాలి కదా. భూమి, చెప్పవే. చెప్పు. ఆ రోజు నేను బస్ స్టాప్ లో నించున్నాను. ఆ తర్వాత అప్పుడు వర్షం పడింది కదా. ఇలాంటి సీన్ లో వర్షం పడకుండా ఎలా ఉంటుందత్త? అప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావా? మీలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అప్పుడు పెద్ద కారు వచ్చాగింది, అందులో క్రిష్. వాడు గుమస్తా కూడా కన్నావు కదే. అదే కార్ పక్కన స్కూటర్ ఉంది, దాని మీద క్రిష్. అప్పుడు చూసాడంటున్నాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు బీట్లే. అది కాదే, ముందు ఎవరు పడ్డారు? తనే పడ్డాడు. అయ్యో, పడ్డాడా? ప్రేమలో. మిమ్మల్ని చూడగానే నిద్రే మర్చిపోయాను, కానీ పడుకుంటే మీరు నా కల్లోకి వస్తారని నేను నిద్రపోతున్నాను. చచ్చిపోదామనుకున్నాను, అబ్బా! కానీ మీతో కలిసి ఉండాలనే ఆశతోనే జీవిస్తున్నాను. మీరు కాదంటే ఇక్కడే నా ప్రాణాలు వదిలేస్తాను, షూర్. తర్వాత ఏం చేసావే? నా వల్ల ఒక జీవితం పోవడం దేనికని ఓకే అనేసా.
ఆ తర్వాత లవ్ లో పడ్డాక ఇంకేముంటుందో నీకు తెలీదా? హాయ్ తాత. రారా మనవడా రా. ఏమైనా రాను రాను డబ్బుకు విలువ లేకుండా పోతుందిరా. ఏమైంది తాత? ఏమైందేంటి? ఆడెవడో సురేంద్ర అంటరా దుబాయ్లో 4,000 కోట్లు పెట్టి ఒక కంపెనీ కొన్నా అంట. బా ఆడు అనబాక తాత, బాధేస్తుంది. ఏ మీ నాన్నని ఎవడైనా ఆడు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు కోరుకుంటా? అంటే ఈయన మా నాన్న. సారీరా. మొన్న ఇచ్చిన 500 నాకు ఇచ్చేసాయి. ఏం నాయనా 500 రూపాయలు అంటున్నావు? ఏం లేదురా, ఏమైనా ఈ ఆటలో నిన్ను గెలుస్తాను అన్నాడు. గెలిస్తే 500 రూపాయలు పందెము అంటున్నా. అంత పెద్ద కిలో అడివారా? చల్. నమస్తే అయ్యా. ఏం మళ్ళా నా కొడుకు ఎట్లా చదువుతుండు? గంతా మీద అయ్యా. ఆవ్, ఇప్పుడు ఏం చదువుతున్నావురా? సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నా అన్న. రేయ్, నువ్వేం చేస్తావు నాకు ఎరగలే. బాగా చదవాలి. మళ్ళా నా ముఖంలాగా నవ్వు ఎప్పటికీ గట్లనే ఉండాలి. పో. అట్లేనా? పోయేస్తామయ్యా. మీ దగ్గర పనిచేసేవాడినే ఓ అన్నలా మీరు చూసుకుంటున్నారు. మరి మీ తోడబుట్టిన అన్నయ్య గురించి? ఏ అన్నయ్యా? తనతో పాటు ఈయన మీకు కూడా తండ్రినని అర్థం చేసుకుని ఈయన్ని మీ దగ్గరికి పంపించిన మీ పెద్దన్నయ్య. ఎవనికి రా అన్నయ్య? ఈయనకి కొడుకు మాత్రమే. ఒకే రక్తం పంచుకు పుట్టిన చెప్పుడు మాటలు విని నాలో ఉన్నది రక్తమే కాదని నన్ను బయటకెళ్ళగొట్టిన ఆడ నా అన్నయ్య. కనుచూపు మేరలో అయిన వాళ్ళు నా అనాథలా పెరిగేటట్టు చేసిన ఆని గురించా నువ్వు మాట్లాడేది? పెద్ద కుటుంబానికి కోడలుగా వచ్చాననుకుంది. పెళ్ళే ఇంట్లో అడుగు పెట్టే ముందు ఆరతి ఇవ్వటానికి ఆడపడుచు కూడా లేకుండా చేసిన బండరాయాడు. బతకటానికి తోడుగా నాకు అది ఉంది, దానికి నేనున్నా. 6 నెలలకు ఒకసారి ఇంటి పెద్దగా వచ్చే మా నాయనున్నాడు. మా కండగా ఈ ఊరుంది. గద్దే! అన్నా వాడిప్పుడే బస్ ఎక్కాడన్నా. మామయ్య వాడిని భయపెట్టమని మాత్రమే చెప్పాడు. ఏ సెండ్ర నా కొడుకుని 2 ఊర్ల గొడవలాగుండాలి.
వెనక్కి పోనిరా, చంపేస్తాడ్రా. వెనక్కి పోయినా చచ్చిపోతాం. పనులు తీయండిరా. నిన్ను కొట్టించింది ఎవరో తెలుసా? మీరే కదా సార్. మీరు అంటే కానీ వాడికి నా మీద చెయ్యేసేంత ధైర్యం లేదు. ఆ ట్రై చేశాడంటే వెనకాల మీరు ఉన్నారని తెలుసు. నీకు తెలుసు కూడా ఎలా ఉన్నావురా ఇక్కడ? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి చెప్పు? ఎంత కావాలి? నా కూతుర్ని వదిలేయడానికి నీకు రేట్ ఎంత చెప్పు? మీ కూతురు మీద మీకున్న ప్రేమకు రేట్ ఎంత సార్? అదే రేట్. మా ఆటోలు నేర్చావురా. నా కూతురిని నీకివ్వడం నాకు ఇష్టం లేదు. నువ్వు నాకు నచ్చలేదు. మరి ఆడెందుకు నచ్చాడు సార్? చెప్తే వినవా? చేతలకు కూడా విన్ను సార్. ట్రై చేశారుగా. క్రిష్, నేను కొట్టించిన సంగతి భూమికి చెప్పి దగ్గర అవ్వాలని చూడకు. సార్ అసలు ఇందాక నుంచి కొట్టించాను అంటారేంటి? కొట్టింది నేనైతే. ఇదంతా చేయించింది మా నాన్న. నీకేమైనా పిచ్చా? ఇంక చాలు క్రిష్, వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నేను ఈ పక్కనున్నాననే ధైర్యంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను వెళ్ళటం అంటూ జరిగితే ఆ ధైర్యాన్ని నిజం చేసి వెళ్తాను. ఈ ఇంట్లో వాళ్ళని నువ్వెంత మార్చినా వాళ్ళు మా నాన్న ముందు నిలబడి మాట్లాడలేరు. ఒకవేళ మా నాన్న మారినా ఆయనకు నువ్వు నచ్చవు క్రిష్. అదే కదా నాకు కావాల్సింది. మీ నాన్న మారటం, ఆయనకు నేను నచ్చకపోవటం. నువ్వే అన్నావుగా నచ్చితే వదులుకోలేరని. కొంపతీసి నచ్చాననుకో నీ ఫ్రెండ్ అని చంపేసుద్ది. ఎప్పుడు హ్యాపీనెస్లోనే ఉన్నాను, హ్యాపీ సిచ్యువేషన్స్నే చూశానన్నా. అది నిజం కాదు క్రిష్. నువ్వెక్కడుంటే అక్కడే హ్యాపీనెస్ ఉంటుంది. నువ్వున్న చోట అందరూ హ్యాపీగా ఉంటారు.